సెరం క్రియాటిన్ అని. అసలు ఈ సెరం క్రియాటిన్ అంటే ఏంటి? క్రియాటిన్ అనేది ఒక బ్లడ్ టెస్ట్. అది ఇప్పుడు మన కిడ్నీల పనితీరుని చెప్పే ఒక మార్కర్. అంటే మన కిడ్నీలు ఎంత బాగా పనిచేస్తున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఇండికేటర్. అది ద మోస్ట్ బేసిక్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్. అది అంటే ఇప్పుడు మన క్రియాటిన్ నార్మల్ వాల్యూ 0.6 0.7 నుంచి 1.2 మధ్యలో ఉండాలి. ఓకే, ఇది ఈ రేంజ్లో ఉంది అంటే శరీరంలోని మలినాలన్నింటినీ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్తో పాటు కిడ్నీలు వాటిని బయటికి పంపించగలుగుతున్నాయని ఒక ఇండికేటర్. ఇదే వాల్యూ కనుక మరీ ఎక్కువ ఉంటే అంటే 1.2 నుంచి 1.4 1.5 దాకా కూడా ఒక్కోసారి కొంతమందికి ఉండొచ్చు, కొంత వేరియేషన్ అవ్వచ్చు. ఆ వాల్యూ పైన కనుక పెరుగుతూ పోతూ ఉంటే మనం ఈ పేషెంట్స్ని కాన్స్టెంట్ ఫాలోఅప్లో పెట్టాలి. ఎందుకంటే ఒకటి నార్మల్ వాల్యూ సడన్గా వాల్యూ పెరిగింది అంటే దానికి అక్యూట్ రీజన్స్ ఉండొచ్చు, క్రానిక్ లాంగ్ స్టాండింగ్ రీజన్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ఐడెంటిఫై చేయాలి, దానికి కారణం ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ ఇప్పటికిప్పుడే జరిగిన రీసెంట్ ఇన్సల్ట్ వల్ల క్రియాటిన్ పెరుగుతుందని మనం డీల్ చేయొచ్చు. బట్ ఈ పేషెంట్కి డయాబెటీస్ వల్లనో బ్లడ్ ప్రెషర్ వల్లనో ఇంకేదన్నా కిడ్నీలో ఒక అంతర్గత కారణాల వల్ల గ్లామెరులర్ డిసీజెస్ అంటాం, వాటి వల్లనో ఏదైనా ప్రోటీన్ ఈ బయటికి పోయే వ్యాధుల వల్లనో దీని వల్ల కనుక ప్రాబ్లం వస్తే వాళ్ళలో మనము ఎలా ట్రీట్ చేయాలి, వీళ్ళ డిసీజ్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ఎంతకాలం కాపాడొచ్చు వాళ్ళని. అండ్ ఒకవేళ కనుక చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయితే మనం ట్రాన్స్ప్లాంట్కి వీళ్ళని ఎప్పుడు పరిగణించాలి అని కనుక్కోవడం ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ మనకు బేసిక్ పారామీటర్ క్రియాటిన్. అది మన కిడ్నీల పనితీరని చెప్పి ఒక బ్లడ్ పారామీటర్.